ఈరోజు మాఘ పూర్ణిమ, శ్రీ లలితా జయంతి అన్నారు. ఆదిశక్తి స్వరూపాలైన త్రిపురాత్రయంలో శ్రీ లలితా త్రిపుర సుందరి రెండో స్వరూపం. ఆమె శ్రీచక్రానికి అధిష్టాన దేవత, పంచదశాక్షరి మంత్రానికి అధిదేవత. భండాసురుణ్ణి వధించటానికి మాఘ పౌర్ణమి రోజునే శ్రీ లలితాదేవి ఆవిర్భవించినట్లుగా పురాణాలు చెప్తున్నాయి. మఘము అంటే యజ్ఞం. యజ్ఞయాగాలు, పవిత్రమైన దైవ కార్యాలు చేయటానికి అత్యున్నతమైనదిగా మాఘమాసాన్ని పెద్దలు ప్రస్తుతించారు. అంటే వాతావరణం చక్కగా అనుకూలిస్తుంది కనుక ఉన్నతమైందని పెద్దలు చెప్పారు. అలాంటి మాఘమాసంలో పరమ విశిష్టమైన రోజు మాఘ పౌర్ణమి. దీన్నే మహామాఘి అని కూడా అంటారు. ఈ రోజున చేసే సముద్ర నదీ స్నానాలు, పూజలు అపారమైన ఫలాల్ని ఇస్తాయన్నది శాస్త్రవచనం. లలితా జయంతి కూడా ఇదే రోజు కావటం మాఘ పౌర్ణమికి ఉన్న మరో ప్రత్యేకత. లలితాదేవి ఆవిర్భావ గాథ దేవీ పురాణంలో ప్రస్తావితమై ఉంది. భండాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం తపస్సు చేశాడు. శివుడు అతని తపోనిష్టకు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. ఎవరికైనా తనతో యుద్ధం చేస్తే ఆ ప్రత్యర్థి బలంలో సగం తనకు రావాలని, శత్రువులు ప్రయోగించే అస్త్రాల వల్ల తనకు ఎలాంటి హాని కలగకూడదని భండాసురుడు వరం కోరుకున్నాడు. ఆయన్ని బోళాశంకరుడు అంటారు. ఆయన వాళ్ళు ఏది కోరుకుంటే అది ఇస్తాడని ఆ శివుణ్ణి ధ్యానించి ఇట్లాంటి వరాలన్నీ కోరి మరి ఆ వరగర్వంతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. శివుడేమో ఆ వరాన్ని ఇచ్చాడు. మరి ఆ వరగర్వంతో విజృంభించిన భండాసురుడు తన సోదరులతో కలిసి 3 లోకాల్ని పీడించటం మొదలుపెట్టాడు. అతను పెట్టే బాధల్ని భరించలేక నారదుని సూచన ప్రకారం ఇంద్రాది దేవతలందరూ శ్రీమాతను ఆరాధించారు. మహాయాగం చేశారు. ఆ హోమగుండం నుంచి శ్రీ లలితాదేవి అమ్మవారు ఆవిర్భవించింది. శ్రీచక్రాన్ని అధిష్ఠించి భండాసురుణ్ణి సంహరించింది. ఆమె రౌద్ర రూపాన్ని శాంతింపచేయటానికి దేవతలు, మునులు ప్రార్థిస్తూ పలికిన నామాలే శ్రీ లలితా సహస్రనామంగా ప్రాచుర్యం పొందినవి. కామేశ్వరుణ్ణి లలితాదేవి పరిణయమాడింది. సకల సృష్టిని నిర్వహించేది వారేనని పురాణాలు చెప్తున్నాయి. సర్వశక్తులకు మూలపుటమ్మగా లలితాదేవిని ఆరాధిస్తారు. అందుకే అమ్మవారిని ఏ రూపంలో పూజించినా లలితా సహస్రనామాన్ని పఠిస్తారు. అరుణ వర్ణంలో ప్రకాశిస్తూ పాశాన్ని, అంకుశాన్ని, పుష్పబాణాలను, ధనుస్సును 4 చేతుల్లో ధరించి ఆమె దర్శనమిస్తుంది. శ్రీ లలితాదేవిని భయాన్ని పోగొట్టి శాంతిని ప్రసాదించే తల్లిగా కొలుస్తారు. దేవతల ప్రార్థనతో తన రౌద్ర రూపాన్ని ఉపసంహరించుకున్న ఆమెను ఆరాధించి లలితా సహస్రనామ పారాయణ చేస్తే కరుణాపూరితమై దృష్టిని భక్తులపై ప్రసరిస్తుందని, కళల్లో ప్రావీణ్యాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని, ప్రశాంతతను, సంపదను ప్రసాదిస్తుందని భక్తులకు నమ్మకం. ప్రత్యేకించి శ్రీ లలితాదేవి జన్మదినమైన మాఘ పౌర్ణమి రోజున పవిత్ర స్నానాలు చేసి లలితా సహస్రనామ పఠనంతో అమ్మవారిని అర్చిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుందని, అలాగే ప్రాతస్మరామి లలిత వదనారవిందం అంటూ ప్రారంభమయ్యే శ్రీ లలిత పంచరత్న స్తోత్ర పారాయణ కూడా విశేష ఫలప్రదమని పెద్దలు మాట. సర్వశక్తులకు మూలపుటమ్మగా లలితాదేవిని ఆరాధిస్తారు. అందుకే అమ్మవారిని ఏ రూపంలో పూజించినా లలితా సహస్రనామాన్ని పఠిస్తారు. మాఘమాసంలో పరమ విశిష్టమైన రోజు మాఘ పౌర్ణమి. దీన్నే మహామాఘి అని కూడా అంటారు. ఈ రోజున చేసే సముద్ర నదీ స్నానాలు, పూజలు అపారమైన ఫలాల్ని ఇస్తాయన్నది శాస్త్రం వచనం. లలితా జయంతి కూడా ఇదే రోజు కావటం మాఘ పౌర్ణమికి ఉన్న
మరో ప్రత్యేకత. అమ్మవారి సృష్టి కూడా ఈరోజే జరిగింది అని మనకి ఇంతకు ముందు విన్నట్టుగా గుర్తులేదు. ఈరోజు చక్కగా మాఘ పౌర్ణమి, లలితా జయంతి, ఎంతో విశేషమైన రోజు అని తెలుసుకున్నాం. అమ్మవారిని తలుచుకున్నాం, సముద్ర స్నాన విశేషాలని తెలుసుకున్నాం. జై లలితామాతకి జై. సర్వే జనా సుఖినో భవంతు.